నమస్కారం. ఓనా సఖి 14వ భాగం. ఇక కథలోకి వెళ్తే, రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఎస్ఐ ప్రభాకర్. ఏంటి ఎస్ఐ గారు, ఎంతవరకు వచ్చింది మన ప్లాన్ అన్నాడు నవ్వుతూ రాజేష్. సారీ సార్, ఆ అమ్మాయిని నిన్న రాత్రే విడిపించి తీసుకువెళ్ళిపోయారు అన్నాడు ఎస్ఐ. అదేంటి అలా ఎలా వదిలేసావు కోపంగా అన్నాడు రాజేష్. అంతా మీరు చెప్పినట్లే చేశాను సార్, కానీ ఆ అమ్మాయి సిఐ అజయ్ కృష్ణ చెల్లెలట. తనను వదలకపోతే ఈ విషయం కోర్టు దాకా తీసుకువెళ్ళి నా ఉద్యోగం కూడా లేకుండా చేస్తానని బెదిరించాడు. అందువలన తప్పక వదిలేశాను అన్నాడు ఎస్ఐ. సరే ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు రాజేష్. రేయ్ సుధీర్ అంటూ పిలిచాడు. ఏంటన్నా అంటూ వచ్చాడు సుధీర్. ఆ అర్జున్ గాడి గర్ల్ ఫ్రెండ్ సిఐ అజయ్ కృష్ణ చెల్లెలట అన్నాడు రాజేష్. ఛాన్స్ లేదన్నా, ఆ అమ్మాయి అనాథ, మదర్ తెరీసా అనాథాశ్రమంలో ఉంటుంది అన్నాడు సుధీర్. మరి నిన్న రాత్రి సిఐ అజయ్ కృష్ణ ఆ అమ్మాయి తన చెల్లెలని చెప్పి విడిపించుకెళ్ళాడంట అన్నాడు రాజేష్. అదే నాకు అర్థం కావట్లేదన్నా అన్నాడు సుధీర్. నాకు ఇప్పుడు అర్థమైందిరా అన్నాడు రాజేష్ నవ్వుతూ. ఏంటన్నా అడిగాడు సుధీర్. ఆ అర్జున్ గాడికి బిజినెస్లోనే కాదు, పోలీసుల్లో కూడా ఫ్రెండ్షిప్ బాగానే ఉంది. అందుకే రాత్రికి రాత్రే బయటకు రాకుండా ప్రాబ్లం క్లియర్ చేసేశాడు. చూద్దాం ఇంకా ఎన్నిసార్లు తప్పించుకుంటాడో అన్నాడు రాజేష్ కసిగా. చక్రవర్తి ప్యాలెస్. తల్లి కలిపిన వేడి వేడి కాఫీ తీసుకొని బెడ్రూమ్కు వచ్చాడు అర్జున్. కాళ్ళు చేతులు ముడుచుకొని పిల్లోను హగ్ చేసుకొని ముద్దుగా పడుకున్న చరితను చూడగానే నవ్వొచ్చింది అర్జున్కు. కాఫీ పక్కనున్న టేబుల్పై పెట్టి కిటికీ కర్టెన్స్ తొలగించాడు అర్జున్. ప్రభాత సూర్యుడు మంచంపై పడుకున్న చరితపై సూర్యరశ్మి వెదజల్లాడు. మెల్లగా కళ్ళు తెరిచి ఆవలిస్తూ ముందుకు చూసిన చరిత ఎదురుగా కాఫీ కప్పుతో నిల్చున్న అర్జున్ని చూసి అందంగా నవ్వింది. గుడ్ మార్నింగ్ అర్జున్ అంటూ విష్ చేసింది చరిత. వెరీ గుడ్ మార్నింగ్ బంగారం అన్నాడు అర్జున్. అర్జున్ కాఫీ కప్పు చరిత చేతికి అందించపోయాడు. వద్దంటూ అడ్డంగా చిన్నపిల్లల తల ఊపింది చరిత. ఏం కాఫీ తాగవా అడిగాడు అర్జున్ నవ్వుతూ. తాగుతానుగా అంది చరిత. మరి ఎందుకు వద్దంటున్నావు అన్నాడు అర్జున్. కాఫీ తాగాలంటే నాకు మామూలు ఇవ్వాలి అంది చరిత కొంటెగా. మామూలంటే ఏమివ్వాలి అన్నాడు అర్జున్. చెదిరిన కురులను ముడివేసుకొని బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని తన బుగ్గ చూపించింది. అర్జున్ నవ్వుతూ కాఫీ కప్పు పక్కన పెట్టి చరితకు ముద్దు ఇచ్చాడు. లవ్ యూ అర్జున్ అంది గట్టిగా హత్తుకుంటూ చరిత. ఐ లవ్ యూ టూ బంగారం అన్నాడు అర్జున్ నవ్వుతూ. 2 నిమిషాలు అలానే ఉండి ఆ తర్వాత చరితకు కాఫీ అందించాడు అర్జున్. అర్జున్, టైం ఎంతైంది కాఫీ తాగుతూ అడిగింది చరిత. 8:30 అయింది. ఏం అన్నాడు అర్జున్. 9:30 లోపు హోటల్కు రాకపోతే మేనేజర్ కోప్పడతాడు అంది చరిత కంగారుగా. ఓహో, అదా నీ భయం? అయితే నువ్వు భయపడక్కర్లేదు, ఎందుకంటే ఇకపై నువ్వు హోటల్కు వెళ్ళట్లేదు చెప్పాడు అర్జున్. ఎందుకు వెళ్ళకూడదు అడిగింది చరిత అర్థం కాక. ఎందుకంటే నువ్వు హోటల్లో జాబ్ మానేస్తున్నావు అన్నాడు అర్జున్. అంటే నిన్న ఏదో జరిగిందని భయపడి నన్ను జాబ్ మానే అంటున్నావా కోపంగా అడిగింది చరిత. నువ్వేమైనా అనుకో, నేను మాత్రం నీ విషయంలో రిస్క్ తీసుకోలేను అన్నాడు అర్జున్. ఇకపై నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ప్లీజ్ అర్జున్. ఖాళీగా ఇంట్లో కూర్చుంటే నాకు బోర్ కొడుతుంది అంది బాధగా చరిత. సరే, నీకోసం ఒప్పుకుంటాను, కానీ ఈసారి ఏమైనా జరిగితే మాత్రం నువ్వేం చెప్పినా నేను వినను, అర్థమైందా అన్నాడు అర్జున్. థ్యాంక్ యూ బంగారం. అంటే ఇప్పుడు నేను హోటల్కు వెళ్ళిపోవచ్చా ఉత్సాహంగా అడిగింది చరిత. వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు కాదు. నువ్వు చాలా వీక్గా ఉన్నావు కాబట్టి 2 రోజులు రెస్ట్ తీసుకొని అప్పుడు వెళ్ళొచ్చు అన్నాడు అర్జున్. సరే అయితే నేను ఆఫీస్కు వెళ్తాను అన్నాడు అర్జున్. అరే యార్, నువ్వు వెళ్ళిపోతే నాకు బోర్ కొడుతుంది అంది చరిత. సరే నీకోసం ఉంటాను, త్వరగా రెడీ అయ్యి కిందికి రా అంటూ వెళ్ళిపోయాడు అర్జున్. సమయం సాయంత్రం 4 గంటలు. చక్రవర్తి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. బ్లాక్ కలర్ కార్ ఆఫీస్ ముందు ఆగింది. అందులో నుండి తెల్లగా నాజూగ్గా ఉన్న
5.5 అడుగుల అమ్మాయి దిగింది. ఆమె స్టైల్గా నడుచుకుంటూ ఆఫీస్లోనికి వచ్చింది. ఏం కావాలి మేడం? అడిగింది ప్రతిమ. ఎండి గారిని కలవాలి అంది ఆమె. సార్ ఇంకా ఆఫీస్కు రాలేదు, కాసేపట్లో వస్తారు, వెయిట్ చేయండి అంది ప్రతిమ. పోనీ మేనేజర్ గారినైనా కలుస్తాను, ఉన్నారా అని అడిగింది ఆమె. హలో, ఏం జరుగుతుంది ఇక్కడ అన్నాడు అప్పుడే వచ్చిన సంతోష్. హలో సార్, నా పేరు శృతి, మినిస్టర్ నారాయణ గారి కూతుర్ని అంది. ఓహో, అది మీరేనా? మీ నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు, రండి అంటూ తీసుకువెళ్ళాడు సంతోష్. సంతోష్, శృతి క్యాబిన్లోకి వెళ్ళి 10 నిమిషాలు గడిచింది. అయినా కూడా ఎవరూ బయటకు రాలేదు. ఏమయ్యా రాజు, వీళ్ళు వెళ్ళి 10 నిమిషాలయ్యింది, లోపల ఏం జరుగుతుందంటావు అంది కంగారుగా ప్రతిమ. ఏముంటుంది మేడం, ఏదో బిజినెస్ డిస్కషన్ జరిగి ఉంటుంది అంతే అన్నాడు రాజు. ఎంత బిజినెస్ డిస్కషన్ చేసినా సరే ఇంతసేపా అంటూ క్యాబిన్ డోర్కు ఉన్న చిన్న హోల్ నుండి చూసింది ప్రతిమ. ఏం చేస్తున్నారో కనిపించిందా మేడం అడిగాడు రాజు. ఏంటో ఏమీ కనిపించలేదు అంది ప్రతిమ. వాళ్ళు ఏం చేస్తే మనకెందుకు, వదిలేయండి మేడం అన్నాడు రాజు. నువ్వు నోర్మి, ఇది నా లైఫ్కు సంబంధించిన విషయం, నీకేం తెలుసు అంది కోపంగా ప్రతిమ. మరిప్పుడు ఏం చేస్తారు మేడం అడిగాడు రాజు. ప్రతిమ కాసేపు ఆలోచించి, ఐడియా, అదిగో ఆ కుర్చీ తీసుకురా అంది ప్రతిమ ఉత్సాహంగా. సరే మేడం అంటూ కుర్చీ తీసుకొచ్చాడు రాజు. ఆ కుర్చీ డోర్ దగ్గరకు వేసి దానిపై ఎక్కి క్యాబిన్లోనికి తొంగి చూస్తోంది. కాసేపటికి అర్జున్ ఆఫీస్కు వచ్చాడు. కుర్చీపై కుస్తీ పడుతున్న ప్రతిమను చూసి ఆశ్చర్యపోయాడు. ప్రతిమ అంటూ పిలిచాడు అర్జున్. నువ్వు ఊరుకో, అసలే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినిపించట్లేదు అంది మరి కాస్త ముందుకు తొంగి చూస్తూ ప్రతిమ. ప్రతిమ, ఇక్కడ ఏం జరుగుతుంది అన్నాడు అర్జున్ కాస్త గట్టిగా. అప్పుడు చూసింది ప్రతిమ అర్జున్ను. వెంటనే కుర్చీ నుండి కిందకు దిగింది. సార్, మీరెప్పుడొచ్చారు అంది కంగారుగా ప్రతిమ. నువ్వు కుర్చీపై విన్యాసాలు చేస్తున్నప్పుడే వచ్చాను అన్నాడు అర్జున్. సారీ సార్, అది యాక్చువల్గా ఏం జరిగిందంటే అంటూ నసిగింది ప్రతిమ. అసలు ఏముంది లోపల, అంతలా తొంగి చూస్తున్నావు అంటూ క్యాబిన్ డోర్ ఓపెన్ చేశాడు అర్జున్. అప్పుడు చూశాడు అర్జున్, క్యాబిన్లో సంతోష్ ఎవరో అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ప్రతిమ ఎందుకు ఎగిరెగిరి చూసిందో అర్థమై అర్జున్ నవ్వుకున్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ అంటూ పిలిచాడు అర్జున్. రాబావా అంటూ కూర్చోమన్నాడు సంతోష్. అర్జున్ లోపలికి వచ్చాడు. ఈయనే మా ఎండి అర్జున్ చక్రవర్తి పరిచయం చేశాడు. హలో సార్ అంది శృతి. హలో అంటూ పలకరించాడు అర్జున్. బావా, ఈ అమ్మాయి పేరు శృతి, మినిస్టర్ నారాయణ గారి కూతురు చెప్పాడు సంతోష్. నేను త్వరలో బిజినెస్ టేకప్ చేయబోతున్నాను. మీ ఆఫీస్లో పనిచేసి బిజినెస్ స్కిల్స్ నేర్చుకోమని నాన్నగారు పంపించారు అంది శృతి. సరే, రేపటి నుండి ఆఫీస్లో జాయిన్ అవ్వండి అన్నాడు అర్జున్. థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోయింది శృతి. సరే సార్, నేను కూడా వెళ్తాను అంది ప్రతిమ. ఒక్క నిమిషం ఆగు అంటూ సంతోష్ను పిలిచాడు అర్జున్. ఏంటి బావా పిలిచావు అడిగాడు సంతోష్. అదే, మన ప్రతిమ ఇంటికి వెళ్ళిపోతుందట, నువ్వు డ్రాప్ చేసేయి అన్నాడు అర్జున్. తనకు స్కూటీ ఉంది కదా అడిగాడు సంతోష్. తన స్కూటీ పంచర్ అయిపోయింది, ఏం డ్రాప్ చేయవా అన్నాడు అర్జున్. అలా అయితే ఆటోలో వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు సంతోష్. సంతోష్ వేపకాయంత వెర్రికి అర్జున్కు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అప్పటి వరకు వేరే అమ్మాయితో నవ్వుతూ మాట్లాడి తనను డ్రాప్ చేయమంటే మాత్రం లాజిక్ మాట్లాడుతున్న సంతోష్పై ప్రతిమకు కూడా కోపం వచ్చేసింది. పర్వాలేదు సార్, నేను ఆటోలో వెళ్ళిపోతాను అంటూ కోపంగా వెళ్ళిపోయింది ప్రతిమ. అంది వచ్చిన అవకాశాన్ని కూడా వాడుకోలేని చవట దత్తమ్మ అన్నాడు అర్జున్. ఇప్పుడు నేను ఏం చేశానని తిడుతున్నావు అడిగాడు సంతోష్. ఏం చేశావా? మీరిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటారని నేను అవకాశం కల్పిస్తే అది కాస్త చెడగొట్టేశావు. ప్రతిమ వెళ్ళిపోయింది అన్నాడు అర్జున్ కోపంగా. అప్పుడు వెలిగింది మన సంతోష్ బాబుకి అసలు విషయం. సారీ బావా, నేను అంతవరకు ఆలోచించలేదు అంటూ బయటకు పరిగెత్తాడు సంతోష్. బయట ఆటో కోసం వెయిట్ చేస్తున్న ప్రతిమను పిలిచాడు. ఏంటి సార్ అంది ప్రతిమ. ఏం లేదు, నా కార్లో డ్రాప్ చేస్తాను రా అన్నాడు సంతోష్. అవసరం లేదు, మీకు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందనుకుంటా, వెళ్ళి చేసుకోండి అంది ప్రతిమ కోపంగా.
సారీ సారీ ప్లీజ్ నాతో వచ్చే నేను డ్రాప్ చేస్తాను అన్నాడు సంతోష్. మరి ఆఫీస్ వర్క్ అడిగింది ప్రతిమ. అదంతా అర్జున్ చూసుకుంటాడు ప్లీజ్ నాతో రా అన్నాడు బ్రతిమాలుతున్నట్లుగా సంతోష్. సంతోష్ తనను అలా బ్రతిమాలుతుంటే ప్రతిమకు నవ్వు వచ్చింది. సరే పదండి వెళ్దాం అంది ప్రతిమ. థ్యాంక్ యూ ఒప్పుకున్నందుకు అంటూ కార్ దగ్గరకు పరిగెత్తాడు సంతోష్. సమయం సాయంత్రం 6 గంటలు. సంతోష్ ప్రతిమ కారులో ఇంటికి బయలుదేరారు. ప్రతిమ పక్కన కూర్చొని కార్ డ్రైవ్ చేస్తుంటే సంతోష్కు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ సంతోషం లైఫ్ లాంగ్ కావాలి అనిపించింది. ప్రతిమ అని పిలిచాడు సంతోష్. ఏంటి సార్ అడిగింది ప్రతిమ. నిన్ను ఒక విషయం అడుగుతాను, తప్పుగా అనుకో కదా అన్నాడు సంతోష్. చెప్పండి సార్, నేనేమీ అనుకోను అంది ప్రతిమ. అదే, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అడిగాడు కాస్త భయంగానే సంతోష్. నిజంగా మీరు అడగాలనుకున్నది ఇదేనా అంది అనుమానంగా ప్రతిమ. అంతే, ఇంతకు మించి ఏం లేదు అన్నాడు తడబడుతూ సంతోష్. ప్రేమిస్తున్నావా అంటే ఇంతవరకు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం రాలేదు. జాబ్ వచ్చింది, లైఫ్లో సెటిల్ అయ్యాను కాబట్టి ఇక పైన ఆలోచించాలి. ఎవరైనా నాకు నచ్చుతారేమో, లేక నన్ను ఎవరైనా ప్రేమిస్తారేమో అంది ప్రతిమ కొంటెగా సంతోష్ వైపు చూస్తూ. ఆ మాటకు సంతోష్ సైలెంట్ అయిపోయాడు. కాసేపటికి సంతోష్ ప్రతిమను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. లోపలికి రండి సార్ అంటూ పిలిచింది ప్రతిమ. అయ్యో పర్వాలేదు నేను వెళ్తాను అన్నాడు సంతోష్ మొహమాటంగా. ఇంటి వరకు వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోతాను అంటారేంటి? లోపలికి రండి కాఫీ పెడతాను అంటూ వెళ్ళిపోయింది ప్రతిమ. సంతోష్ కాదనలేక లోపలికి వచ్చాడు. కూర్చోండి సార్ కాఫీ తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది ప్రతిమ. ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నావా? ఎందుకు అడిగాడు సంతోష్. ఒంటరి ఆడదాన్ని కదా సార్, ఇంతకంటే పెద్దిల్లు ఎందుకు అంది ప్రతిమ. కాసేపటికి ఎవరో డోర్ నాక్ చేయడం వినిపించి, సంతోష్ సార్ డోర్ ఓపెన్ చేయండి అంది కిచెన్ నుండి ప్రతిమ. సంతోష్ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా 2 భార్యాభర్తలు నిల్చున్నారు. బాబు, ఇది ప్రతిమ ఇల్లే కదా అడిగాడు ఆ వ్యక్తి. అవును, ఇంతకీ మీరెవరు అడిగాడు సంతోష్. నా పేరు రాములు, ఇది నా భార్య సరస్వతి, మేమిద్దరం ప్రతిమ తల్లిదండ్రులం చెప్పాడు ఆ వ్యక్తి. ప్రతిమ, మీ అమ్మా నాన్న వచ్చారు అన్నాడు కాస్త గట్టిగా సంతోష్. అమ్మా నాన్న వచ్చారా అంటూ పరిగెత్తుకుని వచ్చింది ప్రతిమ. ఏంటమ్మా ఇంత సడన్గా వచ్చారు అడిగింది ప్రతిమ. నువ్వు చెప్పిన అడ్రస్ వెతుక్కుంటూ వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయిపోయింది. అది సరే, ఈ అబ్బాయి ఎవరు అడిగింది సరస్వతి. ఈయనే అమ్మా నాకు ఉద్యోగం ఇప్పించింది మా బాస్ కూడా అంది ప్రతిమ. నమస్కారం బాబు అన్నాడు రాములు. నమస్కారం అని చెప్పి ప్రతిమ ఇక నేను బయలుదేరుతాను అన్నాడు సంతోష్. సరే సార్ అంది ప్రతిమ. సంతోష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చక్రవర్తి ప్యాలెస్. అర్జున్ తన కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు. చుట్టూ చూస్తూ కిచెన్లో ప్రపంచాన్ని మర్చిపోయి పాటలను కూనీ చేస్తూ వంట చేస్తున్న చరితను చూశాడు. అమ్మా అంటూ దాదాపు అరిచినట్లుగా పిలిచాడు అర్జున్. ఏంటి నాన్న అంది సంధ్య. అసలే చరిత నీరసంగా ఉంది, మీరేమో తన చేత వంట చేయిస్తున్నారా కోపంగా అన్నాడు అర్జున్. మేమేమి వంట చేయడానికి బద్ధకం వేసి తన చేత వండించటం లేదు బాబు, మేం వద్దన్నా వినకుండా గొడవ చేసి మరీ వంట చేస్తోంది అంది సంధ్య. అర్జున్ కోపంగా చరిత దగ్గరకు వెళ్ళాడు. నీరసంగా ఉన్నావని హోటల్కు వెళ్లకుండా ఉంచేస్తే అదే పని ఇంటి దగ్గర చేస్తున్నావా కోపంగా అడిగాడు అర్జున్. ఊరుకో అర్జున్, నాకు ఏదో కాస్త నీరసంగా ఉంది, అంత మాత్రాన నేనేదో పేషెంట్ లాగా మంచానికి అతుక్కొని ఉండమంటావా కోపంగా అడిగింది చరిత. అది కాదు బంగారం, నువ్వు కష్టపడితే నేను చూడలేనురా అన్నాడు అర్జున్ గారంగా. ఇష్టమైన వాళ్ళ కోసం చేసే పని కష్టం అనిపించదు, మరీ ముఖ్యంగా నీ కోసం చేయాల్సి వస్తే ఎంత పెద్ద కష్టమైనా చిరునవ్వు చెదరకుండా భరిస్తా అంది చరిత చిరునవ్వుతో. అది కాదు బంగారం అని ఇంకా ఏదో చెప్పబోయాడు అర్జున్. ఏది కాదు బంగారం, ఖాళీగా కూర్చుంటే ఏమీ కాదు, నువ్వు హాల్లో కూర్చో, నేను టిఫిన్ రెడీ చేసి తీసుకొస్తా అంటూ పంపించేసింది చరిత. మొండి పిల్ల, చెబితే వినదు కదా అనుకుంటూ వెళ్ళిపోయాడు అర్జున్. రాత్రి 8 గంటలు. ప్రతిమ తన తల్లిదండ్రులతో భోజనానికి కూర్చుంది.
చిట్టి తల్లి, మేము ఇంత సడన్గా ఎందుకు వచ్చామో తెలుసా అన్నాడు రాములు భోజనం చేస్తూ. ఎందుకు నాన్న అంది ప్లేట్లో అన్నం కలుపుతూ ప్రతిమ. ఎందుకంటావేంటే, నీకు పెద్ద బావకి పెళ్ళి కదా, నిన్ను తీసుకుపోవడానికి వచ్చాం అంది సరస్వతి. అంతే, ఆ ఒక్క మాటతో ప్రతిమ చేతిలో ముద్ద జారిపోయింది. ఏంటి, నాకు బావకి పెళ్ళా అంది ఆశ్చర్యంగా ప్రతిమ. అవును తల్లి, చిన్నప్పటి నుండి అనుకుంటున్న సంబంధమే కదా. నిజానికి 2 ఏళ్ల క్రితం పెళ్లి జరిగిపోవాలి, కానీ ఉద్యోగం వస్తే కానీ పెళ్లి చేసుకోను అన్నావు. మీ బావ కూడా దాని ఇష్టం ఎందుకు కాదనడం, ఇన్నేళ్ళు ఆగాం కదా, ఇంకొన్నాళ్ళు ఆగుదాం అని నీకే వత్తాసు పలికాడు. సరే, చేసుకోబోయేవాడే ఒప్పుకున్నప్పుడు మనం చేసేది ఏముంది అని ఒప్పుకున్నాం ఆనాడు అన్నాడు రాములు. ఇప్పుడు ఎలాగో నువ్వు కోరుకున్న ఉద్యోగం వచ్చేసింది, ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? ఆ పెళ్ళేదో జరిగిపోతే మీరు సంతోషంగా ఉంటారు, మేము ప్రశాంతంగా ఉండొచ్చు అంది సరస్వతి. పెళ్లి ప్రస్తావన వచ్చిన దగ్గర నుండి కూతుర్ని గమనిస్తున్న రాములకు కాస్త అనుమానం వచ్చింది. నీకు ఈ పెళ్లి సంబంధం ఇష్టమే కదా తల్లి అడిగాడు రాములు. ఏంటండి కొత్తగా ఇష్టాలు అడుగుతున్నారు, మన మాట ఎప్పుడైనా అది కాదందా అంది నవ్వుతూ సరస్వతి. అమ్మా, నాకు కొంచెం పని ఉంది, ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయింది ప్రతిమ. ప్రతిమ ఆలోచనలన్నీ సంతోష్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఎందుకో వేరొకరితో పెళ్ళి అనే మాటే తను తట్టుకోలేకపోతుంది. కళ్ళల్లో నీళ్లు తన ప్రమేయం లేకుండానే జారిపోతున్నాయి. కాసేపటికి ప్రతిమ అర్జున్ వాళ్ళ ఇంటికి వచ్చింది. అప్పటికే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అన్నయ్య అంటూ పిలిచింది ప్రతిమ. ప్రతిమ, ఏమైంది అంది కంగారుగా చరిత కళ్ళ నిండా నీళ్లతో ఉన్న ప్రతిమను చూసి. చిట్టి తల్లి, ఏమైందిరా లాలనగా అడిగాడు అర్జున్. అన్నయ్య, ఇంతకుముందే అమ్మా నాన్న ఊరి నుండి వచ్చారు అంది ప్రతిమ. వస్తే ఏమైంది అడిగాడు పక్కనే ఉన్న సంతోష్. నన్ను వాళ్లతో పాటు ఊరు తీసుకుపోతారట, పెద్ద బావతో పెళ్లి చేయడానికి అంది ప్రతిమ. వాట్, నీకు పెళ్ళా, అది కూడా ఇంత సడన్గానా అన్నాడు అర్జున్ ఆశ్చర్యంగా. అంటే చిన్నప్పటి నుండి అనుకుంటున్న సంబంధమే కాబట్టి ఆలోచించాల్సిన అవసరం ఏముంది, పెళ్లి చేసేయడమే ఆలస్యం అంటున్నారు అంది డల్గా ప్రతిమ. ప్రతిమకు పెళ్ళి అనగానే సంతోష్ బాబు బుర్ర గిర్రున తిరిగింది. అంటే వాళ్ళు చేసుకోమని చెప్పగానే నువ్వు ఓకే చెప్పేశావా, నా గురించి ఆలోచించలేదా కోపంగా అన్నాడు సంతోష్. రేయ్ పెదవా, ఏంట్రా ఆడపిల్ల మీద అరుస్తున్నావు, దాన్ని అనటం కాదురా, అసలు నీ ప్రేమ విషయం నువ్వు తనతో చెప్పావా అంది సంధ్య కోపంగా. అంటే చెబుదాం అనుకున్నాను, కానీ ధైర్యం చాలక చెప్పలేదు అన్నాడు సంతోష్ తలదించుకొని. మగ సన్నాసివి, నువ్వే మనసులోని మాట చెప్పడానికి ధైర్యం చాలక ఆగిపోయావు, అలాంటిది ఆడపిల్లరా, అది ఎన్ని రోజులు కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల ముందు సిగ్గు విడిచి నేను ఒకడిని ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్తుంది అంది సంధ్య కోపంగా. సారీ అత్త అన్నాడు సంతోష్. తల్లి ఇలా రా అంటూ పిలిచింది సంధ్య. ప్రతిమ మెల్లగా నడుచుకుంటూ సంధ్య దగ్గరకు వెళ్ళింది. చూడు తల్లి, నువ్వు నా కొడుకుని అన్నయ్య అని పిలిచావు, అంటే నేను నీకు అమ్మ లాంటి దాన్ని కాబట్టి ఒక అమ్మగా నా కూతుర్ని అడుగుతున్నాను అనుకుంటున్నాను. వాడు అరుస్తున్నాడనో మేము అడుగుతున్నామనో కాకుండా మనస్ఫూర్తిగా చెప్పు, వాడంటే నీకు ఇష్టమేనా అడిగింది సంధ్య. ప్రతిమ కాస్త ఇబ్బందిగా చుట్టూ చూసింది. మొహమాట పడకుండా ధైర్యంగా చెప్పు, నీకు సంతోష్ అంటే ఇష్టమేనా అడిగింది సంధ్య. ఇష్టమే, చాలా ఇష్టం అంది ప్రతిమ తలదించుకొని. శబాష్, ఆడపిల్ల అయినా ధైర్యంగా చెప్పావు. ఇన్ని రోజులు మీ అన్నయ్యను నమ్మావు కదా, ఇకపై ఈ అమ్మని కూడా నమ్ము. నువ్వేమీ టెన్షన్ పడకుండా ధైర్యంగా మీ అమ్మా నాన్నతో ఊరు వెళ్ళిపో. నేనే స్వయంగా వచ్చి మీ అమ్మా నాన్నతో మాట్లాడి ఒప్పించి దగ్గరుండి నీ పెళ్లి చేస్తా అంది సంధ్య. సరే అంటూ తల ఊపింది ప్రతిమ. ఇంకా ఆలస్యం ఎందుకు, ఎలాగో తను ఓకే చెప్పింది కదా, ఇప్పుడే పెళ్లి విషయాలు మాట్లాడదాం అన్నాడు అర్జున్. రేయ్, ఆడపిల్ల పెళ్లి గురించి అడగడానికి ఒక పద్ధతి ఉంటుంది, ఈ టైంలో కరెక్ట్ కాదు, ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తా, అంతవరకు వెధవ ఆలోచనలు ఏమీ చేయకండి అంది సంధ్య. సరే అమ్మా అన్నాడు అర్జున్. ఆంటీ, నేను వెళ్తాను అంది ప్రతిమ. సంతోష్, ప్రతిమను ఇంటి దగ్గర డ్రాప్ చేయరా అంది సంధ్య. సరే అత్త అన్నాడు సంతోష్.
కంగ్రాచులేషన్స్ బావా, నీ లైఫ్ కూడా సెట్ అయిపోయింది గట్టిగా అన్నాడు అర్జున్. ఇంకా సగం అయిందిరా, పెళ్ళి కూడా కుదిరితే పెద్ద పార్టీ ఇస్తాను అన్నాడు సంతోష్ నవ్వుతూ. సరే వెళ్ళండి, తనకు లేట్ అవుద్ది అంది సంధ్య. సంతోష్, ప్రతిమ వెళ్ళిపోయారు. సమయం రాత్రి 9:30. సంతోష్, ప్రతిమ కారులో బయలుదేరారు. ఇద్దరి మనసులో మాట అందరి ముందు బయటపడిపోవడం వల్లనేమో ఒకరినొకరు సూటిగా చూసుకోలేకపోయారు. చాలాసేపటి నిశ్శబ్దం తర్వాత సంతోష్ కారు రోడ్డుపై ఆపాడు. ఏమైంది అని అడిగింది ప్రతిమ. ఒకసారి దిగు, నీతో మాట్లాడాలి అన్నాడు సంతోష్. ఇద్దరు కారు నుండి దిగారు. ప్రతిమ, నిజంగా నేనంటే నీకు ఇష్టమే కదా అన్నాడు సంతోష్. అందరి ముందు సిగ్గు విడిచి చెప్పాను కదా, ఇంకా అనుమానం ఉందా అడిగింది ప్రతిమ తలదించుకొని. మరిన్ని ఎపిసోడ్స్ వినడం కోసం మన ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలపండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.